దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడిన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్యంలో నుండి చివరి భాగం. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ చదవనటువంటి వాక్యములో 3 అనుభవాల మనకు జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఈ యొక్క 3 అనుభవాల్లో నుండి మొదటి అనుభవము, భక్తుడు అంధకారమందు ఉంటున్నట్లుగా తెలియజేస్తుంటున్నాడు. అంధకారము అంటే సమస్యలకు సాదృశ్యము. అంధకారం అంటే ఒక చీకటికే కాదండి, సమస్యలకు, కష్టాలకు, అవమానాలకు, నిందలకు, ప్రతికూల పరిస్థితులన్నిటికీ కారణము, సూచన ఈ యొక్క అంధకారము. అయితే రెండవ మాటగా చూసినట్లయితే కూర్చున్నను, నేను అంధకారమందు కూర్చున్నను అంటున్నాడండి. కూర్చోవడం అంటే పడిపోవడం. కూర్చోవడం అంటే అక్కడి ఆ సమస్యలలో నుండి, ఆ పరిస్థితులలో నుండి ఇంకా ఏ మూమెంట్ లేకపోవడం అండి, ఎలాంటి కదలిక లేకపోవడము, ఎలాంటి మార్పు లేకపోవడము, ఇంకా అసలు ఆ యొక్క పరిస్థితి నుంచి లేవలేకపోవడమే దానికి అర్థం అండి. మూడవదిగా గమనించినట్లయితే యెహోవా నాకు వెలుగుగా ఉంటాడని భక్తుడు తెలియజేస్తుంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా వెలుగుగా ఉంటాడు అంటే అర్థం ఏమిటంటే దేవుడు బలముగా ఉంటాడు, శక్తిగా ఉంటాడు, కాపాడేవాడుగా ఉంటాడు, రక్షించేవాడుగా ఉంటాడు, ఆదుకునేవాడుగా ఉంటాడు, ప్రతి అక్కర్లు తీర్చే దేవుడుగా ఉంటాడు, ప్రతికూల పరిస్థితులన్నింటిని కూడా అనుకూలపరిచే దేవుడుగా ఉంటాడు అని ఈ యొక్క భక్తుడు తన యొక్క దేవుని యందలి తనకున్న నమ్మకత్వాన్ని తెలియజేస్తుంటున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనందరి క్రైస్తవ జీవితంలో కూడా ఈ భక్తుడు లాంటి నమ్మకాన్ని, దేవుని పట్ల ఈ భక్తునికి ఉన్న విశ్వాసము మనము కూడా కలిగి ఉండి చెప్పేవాళ్ళముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో ఆశిస్తూ మనకు తెలియజేస్తుంటున్నాడండి. మన జీవితాలలో కూడా ఎన్నో అనానుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎన్నో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మనం అనుకున్నవి జరగడం లేదు. ఎందుకు నా జీవితంలో అన్యులు దేవుని ఎరగనటువంటి వాళ్ళకు అన్ని జరుగుతుంటున్నాయి, నా జీవితంలో, నా కుటుంబంలో ఎందుకు జరగడం లేదు, నాకే ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పేటువంటి ఆ యొక్క అనుభవాలు గుండా ఒకవేళ నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే మనమందరము కూడా గ్రహించవలసినటువంటి విషయం ఉదయకాలంలో ఏమిటంటే, మనము అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, అలాంటి పరిస్థితిలో కదలలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఆ యొక్క పరిస్థితిలో నుంచి, ప్రతికూల పరిస్థితిలో నుంచి విడిపించబడలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా క్రైస్తవునిగా మనము కూడా ఈ మీకా ప్రవక్త చెప్పినట్లుగా, భక్తులు చెప్పినట్లుగా నాకు యెహోవా వెలుగుగా ఉంటాడు, ఉండును అని ఎలాగైతే ఒక కటాఖండిగా చెప్తూ ఉంటున్నాడో మనము కూడా అలాగా చెప్పేవాళ్ళంగా ఉండాలండి. సమస్యలు చూసి కృంగిపోకూడదు. సమస్యలు చూసి మనము దేవుని పట్ల అసంతృప్తి, అపనమ్మకం ఉంచుకోకూడదని మనము ఈ పరిస్థితులలో, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఇలాంటి కష్ట సమయాల్లో, ఇలాంటి సమస్యలలో దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, ఆయన యొక్క ఆకాశం నుండి ఆయన హస్తము నా మీదికి, ఆయన యొక్క బాహుబల హస్తం నా మీదకి చాపి నన్ను కాపాడుతాడనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అలాంటి నమ్మకం కలిగి ఉండాలి. అంతేకాని నిస్సహాయతలో పోకూడదు, విసిగిపోకూడదండి. మనం తప్పకుండా దేవుడు మన కష్టాన్ని చూసి ఆ యొక్క అవమానపరిచేవారికి, నిందించేవారికి, హేళనగా మాట్లాడేవారి ఎదుట దేవుడు ఖచ్చితంగా మనల్ని తన యొక్క మన తలను ఎత్తుకునేవాడుగానే చేస్తాడు. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో సంతోషంతో, ఆనందంతో, వెలుగుతో నింపుతాడని మనం విశ్వసించి ఆయన మీద ఆధారం చేసుకొని జీవించాలి. కనుక మనమందరం కూడా అట్టి రీతిగా మీకా ప్రవక్త ఏ రీతిగా దేవుని పట్ల తన యొక్క నమ్మకత్వాన్ని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి కష్ట సమయంలోనైనా సరే దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు ఆధారముగా ఉంటాడు, నమ్మదగిన దేవుడుగా ఉంటాడని విశ్వసించాడో మనం కూడా అట్టి రీతిగా విశ్వసించి
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఆయన యొక్క కృప కొరకై మనము నిరీక్షణ గల వారమై జీవిద్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.